ఏదైతే ఉందో దాంట్లో ఈ రోజు మనం అందరి ముందు చూపించుకున్నాము. ఏది ఏమైనా కానీ ఇంత వర్షం పడినప్పటికీ కూడా అందరూ కూర్చొని మీటింగ్ విజయవంతం చేసుకొని ఇప్పటి వరకు 7 గంటల వరకు మీరందరూ కూడా మీటింగ్ లో ఉన్నారంటే ఇది ఒక స్ట్రాంగ్ సంకేతం అన్నమాట. అందరు పొలిటికల్ పార్టీస్ కి, అందరి నాయకులకు, మీరు మాల కులస్తులకు మీరేదైతే విమర్శిస్తున్నారో, ఏదైతే తప్పుడు ప్రచారం అందరు చేస్తున్నారో అది సరైన విషయం కాదని చెప్పి మీరందరూ కూడా ఈ రోజు నిరూపించుకోవడం జరిగింది. మీరు బ్యాక్లాగ్లు ఉన్నప్పుడు ఎట్లా మాలలు దోచుకుంటారు? నిజంగానే ఈ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, ఇంకా అదే కాక ఇప్పుడే చాలా మంది చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు మాలా మాదిగలని చెప్పి ఆలోచించలేదు. మన దళిత సమాజానికి మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఇప్పుడే ఇంతకుముందు కాకా వెంకటస్వామి గారు కూడా అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారు కూడా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి సుమారు 2 లక్షల మంది ఆ ఇన్స్టిట్యూషన్స్ లో చదవడం జరిగింది. అక్కడ కూడా చాలా మంది మాల మాదిగలు ఉన్నారు. ఎప్పుడు కూడా అడగలేదు ఎవరికి అడ్మిషన్ లో మీరు మాలనా మాదిగ అడగలేదు. అందుకే బీద ప్రజలు, మన దళితులకు మనం మంచిగా చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా అదే పోరాటం చేశారు. 75,000 మందికి గుడిసెలు ఇప్పించినప్పుడు, 40,000 మందికి ఉద్యోగాలు కల్పించినప్పుడు అప్పుడు కూడా ఎప్పుడు అడగలేదు మాలా మాదిగా అని చెప్పి అడగలేదు. కేవలం మన దళితులకు మనము న్యాయం చేయాలి, వారికి కూడా ఇల్లు స్థలాలు కల్పించాలి, వారికి కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు ఇదే పోరాటంలో చేసేవారు. వారి అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను. నేను కూడా మా సంస్థలో ఏదైతే ఉందో చాలా మంది మాల మాదిగలు పనిచేస్తున్నారు. మేము ఎప్పుడు అడగలేదు. కానీ ఏదైతే దుష్ప్రచారం ఏదైతే వారు చేస్తున్నారో మన మాల కులం పైన మనం దోచుకున్నాము, మనం నిధులు తీసుకున్నామని, మనం ఎప్పుడు కూడా ఎవరు నిధులు తీసుకోలేదు. మనం మన బలంతో మనం ఏదైతే కష్టపడి మన మాల కులస్తులందరూ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. మీరందరూ చూస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ప్రపంచంలోనే ఒక మంచి వ్యక్తి, ఒక దళితులకు కొట్లాడిన వ్యక్తి అని చెప్పి ప్రపంచంలో ఉన్న విగ్రహాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు అన్ని విగ్రహాల కన్నా టాప్ లో ఉంటుంది. ఎందుకు? వారు ప్రజల కోసం న్యాయం చేశారు. వారు ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీద ప్రజలకు, మీరు కాన్స్టిట్యూషన్ లో చూసినప్పటికీ కూడా బీద ప్రజల గురించి సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు, మహిళలకు సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు. ఎక్కడైతే సప్రెషన్ ఉంటుందో దాన్ని ఎదురు తీర్చడానికి బాబాసాహెబ్ ఎప్పుడు కూడా వారు కష్టపడడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము నిజంగానే మాల కులస్తులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అని అనుకుంటారా లేదా? మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కాపాడిండా లేదా? వారిపైన విమర్శలు చేసినప్పుడు మాల కులస్తులు ఏం చేయాలయ్యా మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. నేను ఈ సభ ద్వారా అందరికీ కూడా ఒక చేతావని ఇస్తున్నాను. ఖబర్దార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చేతావని ఇస్తున్నాను. ఖబర్దార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎవరైనా విమర్శిస్తే మాలలు ఊరుకోరు అని చెప్పి మీ అందరికీ కూడా ఒక చేతావని అన్నమాట. మాల కులస్తులు ఇప్పుడు ఇంకా ఊరుకోరు. జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఏదైతే మాల కులస్తుల పైన విమర్శలు చేస్తున్నారో ఆలోచించండి. ఇంకా ఊరుకోరు. ఎందుకంటే అందరు మాలలు కూడా ఇది అనుకున్నారు. ఇది ఒక సమయం వచ్చేసింది. మనం అందరం కూడా కలిసి మనము ఒక ఐక్యంగా ఉండి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి మాలలందరూ కూడా ఇదే నిర్ణయానికి రావడం జరిగింది. నేను అన్ని పొలిటికల్ పార్టీస్ లో చూశాను. మాలలకు చాలా చిన్న చూపు ఉన్నది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, వీళ్ళను పక్కకు పెడితే ఏం కాదని చెప్పి అనుకున్నారు. కానీ మీరందరూ కూడా ఒక్క పిలుపులో ఇంతమంది రావడము, వీళ్ళందరూ పొలిటికల్ పార్టీస్ కి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు వాళ్ళందరికీ కూడా ఒక సరైన సమాధానము. అరే మేము కూడా ఈ రాష్ట్రంలో అన్నిటికన్నా ఎక్కువ కులాల సంఖ్యలో
మాల కులము సెకండ్ హైయెస్ట్ సంఖ్య అని చెప్పి మీరందరూ కూడా నిరూపించుకున్నారు. నేను అందరికీ కూడా ఇదే చెప్తున్నాను. ఈ ఆత్మ గౌరవము ఏదైతే మాలలకు తగ్గాలో అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పారు. మన సంఖ్య ఇంత పెద్దగా ఉన్నప్పుడు అందరూ కూడా గమనించి మన మాలలకు ఏదైతే గుర్తింపు రావాలో అది డెఫినెట్లీ ఇవ్వాలని చెప్పి మీరందరూ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం జరిగింది. చాలా మంది నా మీద విమర్శలు చేస్తున్నారు. సారీ మంత్రి పదవి కోసం చేస్తున్నారు. అందరూ మర్చిపోయినారు. తెలంగాణ ఉద్యమంలో నేను పార్లమెంట్లో అప్పుడు ఎంపీస్తో కలిసి పోరాడినప్పుడు నా మీద ఈడీ రేడ్ కావడం జరిగింది. కానీ నేను వెనుకకు పోలేదు. నేను అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ సాధించుకోవాలని చెప్పి నేను ఆ రోజులలో ఉద్యమం చేయడం జరిగింది. నా పైన ఈడీ రేడు, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా అయినాయి. కానీ వెనుకకు పోలేదు. తెలంగాణ సాధించుకునే వరకు కొట్లాడడం జరిగింది. తర్వాత నిరంతరం కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు కూడా చాలా పదవులు నాకు ఆఫర్ రావడం జరిగింది. కానీ నేను ఎప్పుడు కూడా పదవుల పైన ఆశ ఎప్పుడు కూడా చూపలేదు. నా బలం నాకున్నది. ఎందుకంటే ఉద్యమంలో పనిచేస్తాను. కాకా వెంకటస్వామి గారి లెగసీ ఉంది. మా బలంతోనే అందరు కూడా మాకు ఆహ్వానిస్తున్నారు. నేను మీ అందరికీ కూడా విశ్వాసం ఇస్తున్నాను. మీ అందరూ మన మాలల హక్కులు కాపాడుకోవాలి. మన మాలల ఆత్మ గౌరవం కాపాడుకోవాలి. మనకు ఏదైతే గుర్తింపు రావాలో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మనకు ఆ గుర్తింపు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మనం అందరం కలిసి పోరాడదామా లేదా మన హక్కుల కోసము? ఏమయ్యా ఎక్కువ దమ్ము లేదు? అందరు పోయే మూడ్లో ఉన్నారా? ఏమి హక్కుల కోసం కొట్లాడదామా లేదా? ఇంకా గట్టిగా చెప్పండి, కొట్లాడదామా లేదా? ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శిస్తారో, వారిపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో వారిని ఊరుకుందామా? మనము ఊరుకుందామా? ఇంకా ఎవరు చెప్తలేరేమయ్యా? ఊరుకుందామా? మనమందరం కూడా ఒక్క తాటిపైన ఉండాలి. నేను అన్ని చాలా సార్లు సంఘాలు చాలా ఉన్నాయి, మాలా సంఘాలు చాలా ఉన్నాయి, చాలా ఉద్యోగ సంఘాలు చాలా ఉన్నాయి. అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మనమందరం కలిసి ఉన్నప్పుడే మనము బలంగా కొట్లాడవచ్చు. లేకుంటే అందరూ విభజించి మన కులాన్ని మన వీక్ చేసి వర్గీకరణ అడ్డు తగిలే శక్తి నిజాయితీగా ఉంటే మాలల్ని పక్కదారి పట్టించకుండా మీకు చేతనవుతే రాజీనామా చేసి వర్గీకరణ సమర్థించే పార్టీలో చేరండి, లేదా మీరు పార్టీ పెట్టుకోండి. ఏదైనా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నదనుకోండి, ఏదన్నా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నది, ఆ పార్టీలో చేరు, లేదా నువ్వు పార్టీ పెట్టుకో. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడానికి నువ్వు పార్టీ పెట్టుకో. ఎందుకు డ్రామాలు? ఎందుకు వేదికల మీద డ్రామాలు? ఎందుకు మాలని పక్కదారి పట్టిస్తారు? అంబేద్కర్ స్పిరిట్ కు విరుద్ధంగా మీరు పక్కదారి పట్టిస్తున్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మీరు అడ్డు తగులుతున్నారు. మళ్ళీ గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో 2023 నవంబర్ 1 వచ్చి చెప్పిండు. మరి 23 ఎప్పుడు? 1975 ఎప్పుడు? 23 ఎప్పుడు? 2018 ఎప్పుడు? 23 ఎప్పుడు? నవంబర్ ఎప్పుడు? అక్టోబర్ ఎప్పుడు? అక్టోబరే ముందు ఖర్గే గారు డిక్లరేషన్ పోయింది. 2018 రాహుల్ గాంధీ ముందు, అదే సమయంలో 75లో పంజాబ్ ముందు. మరి మీరు కాంగ్రెస్ పార్టీలు ఎందుకున్నారు? ఎందుకు ఉండాలి? అదే సమయంలో మీరు వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే మీకు ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు. వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే ఈ తెలుగు నేల మీద ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు, మిమ్మల్ని రానివ్వదు. మీకు రెండే మార్గాలు, సొంత పార్టీ పెట్టుకోవడమో, లేదా మాయావతి వర్గీకరణ అడ్డుతవుతుందని మీరు గొప్పలు చెప్తుండ్రు కదా, మాయావతి వర్గీకరణ వ్యతిరేకంగా గొప్పలు చెప్తుండ్రు కదా, మీరు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఆ మాయావతి పార్టీలో చేరి వర్గీకరణ వ్యతిరేకంగా మేము బీఎస్పీ ఉంటామని ప్రచారం చేసుకోండి. 30 ఏళ్లుగా మా ఒంటి మీద నల్ల కండవ మారలే, నీ ఒంటి మీద 3 కండవలు మారినాయి. నీ ఒంటి మీద 3 కండవలు మారినాయి. మీ నాన్న కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు కాంగ్రెసే ఆ కండువ.
నంబర్ 1. కానీ కాంగ్రెస్ లో ప్లేస్ ఏంటయా? నంబర్ 2, నువ్వు కొంతకాలం బీఆర్ఎస్ లో ఉన్నావు. నువ్వు నీ ఒంటి మీద బీఆర్ఎస్ కండు వచ్చింది. నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నావు. బీఆర్ఎస్ శాసనసభలో తీర్మానం చేసి కేసీఆర్ గారు కేంద్రానికి పంపిండు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి అప్పీల్ చేసి వచ్చాడు. నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్గీకరణ ముందుకెళ్ళింది. నువ్వు మొన్నటి వరకు బీజేపీలో ఉన్నావు. బీజేపీ నిర్దిష్టంగా 3 దశాబ్దాలుగా వర్గీకరణ సమర్థిస్తున్నది. 94 మొదలుకొని ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. నువ్వు బీజేపీలో కూడా ఉన్నావు. నువ్వు బీజేపీలో ఉన్నా బీజేపీ వర్గీకరణకు అనుకూలమే. నువ్వు బీఆర్ఎస్ ఉన్నా వర్గీకరణకు అనుకూలమే. నువ్వు కాంగ్రెస్ లో నాడున్నా నేడున్నా వర్గీకరణకు అనుకూలమే. ఇంకా నువ్వు ఏ పార్టీలు ఉంటావు? సిపిఎంలో చేరవు, నువ్వు సిపిఐలో చేరవు, నువ్వు వేరే పార్టీలో చేరవు. ఒకవేళ ఉత్తరప్రదేశ్లో మాయావతి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నదని మాట్లాడుతున్నప్పుడు ఆమె పార్టీని ఇక్కడ బలపరచడానికి మీరు బీఎస్పీలో చేరండి, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ కూడా మీ కులతత్వం ఉంటే ఆమె మాదిగా కాబట్టి అప్పుడు మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తుంది. అంబేద్కర్ దృక్పథానికి మీరు దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తుంది. కాబట్టి మొసలు కన్నీరొద్దు, మిమ్మల్ని పార్టీలు సమర్థించేది లేదు, ఏ పార్టీ సమర్థించదు. అందరూ మళ్ళా చెప్తున్నా, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదులు ఉన్నారు, మాలల్లో మనవాదులు ఎక్కువైంది. అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. అలాగే భయం ఏం లేదు. ఎందుకంటున్నానంటే అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం ప్రాతినిధ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో అగ్రకులాలు అంబేద్కర్ సమర్థించిన వాళ్ళు ఉన్నారు. గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన పూనా ఒడంబడిక ఫలితమే ఇప్పుడు రిజర్వేషన్లు అవుతే ఆ రిజర్వేషన్లు నాటి నుంచి నేటి వరకు అమలు జరగడానికి సహకరించిన వాళ్ళు అగ్రకులాలు ఉన్నారు. ఇక బీసీలా నా బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ బీసీ వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి బీసీల వర్గీకరణకు అనుకూలమే. ఆనాడు అంబేద్కర్ కు అండగా నిలబడ్డట్టుగానే అగ్రకులాలు ఈనాడు వర్గీకరణకు అగ్రకులాల సమాజం కూడా అండగా నిలబడుతుంది. ఆనాడు అగ్రకులాలు అంబేద్కర్ కు అండగా నిలబడ్డారు, ఆయన వేదికల మీద అగ్రకులాలు కనిపించినాయి. కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉండవచ్చు, కానీ అనుకూలంగా ఉండే వాళ్ళు అంబేద్కర్ మీటింగ్ లో ఉన్నారు. ఇగో ఈ కాలంలో అంబేద్కర్ పోరాట రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నది ఎంఆర్పీఎస్ అయినప్పుడు వర్గీకరణ పోరాటాన్ని న్యాయం అని చెప్పి అగ్రకులాలు సమర్థిస్తున్నాయి. ఇక్కడ బీసీలు సమర్థిస్తున్నారు, బీసీలు వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు, ఎస్సీలు వర్గీకరణ సమర్థిస్తున్నారు, ముస్లింలు వర్గీకరణ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏబిసిడి ఈలో ముస్లింలో వచ్చింది రాష్ట్రంలో. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. దళితుల్లో ఉండబడే 58 కులాల హక్కులు హరించేటోళ్ళు కాబట్టిగానే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించట్లేదు. మీ వేదిక మీదకి ఏ పార్టీ లీడర్లు రారు. దళితుల్లో మెజారిటీ కులాల హక్కులను హరించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టిగానే, దళితుల్లో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతున్న వాళ్ళు మీరే అనే విషయం గమనించారు కాబట్టిగానే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించదు, ఏ సామాజిక వర్గం మీ వెనక రాదు. చివరికి దళితుల్లో ఉండబడే మెజారిటీ కులాలు మీకు దూరం ఉన్నాయనేసి మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఒక మాట చెప్పాలంటే దళితులందరికీ దూరం చేసేది మనవాదులే. మాలలందరూ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు నేను అన్నాను, కానీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మాత్రం మనవాదులే. మళ్ళా చెప్తున్నా, 100 ఏళ్ల క్రితం రిజర్వేషన్లను ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళను మనవాదులతో అంబేద్కర్ పోల్చిండు. ఈనాడు ఆయన వారసత్వాన్ని ముందుకు నడిపించి అందరికి పంచాలనే కాడ మేము ముందుకెళ్తున్నప్పుడు దీన్ని అడ్డుతో గుర్తున్న వాళ్ళు మనవాదులు అవుతారు. ఆనాడు అగ్రకులాలందరూ మనవాదులు కాదు, కానీ అంబేద్కర్ రథాన్ని ముందుకు నడపకుండా అడ్డు తగిలి మనవాదులు. ఈనాడు వర్గీకరణను వ్యతిరేకించే మాలలు మనవాదులే, మాలలందరూ కాదు. ఆ వేదిక మీద మాట్లాడిన వాళ్ళు వర్గీకరణ రద్దు కావాలని చెప్పి మీటింగ్లకు వచ్చేటోళ్ళు మనవాదులే. వాళ్ళు సోయలేక రాలే, సోయిండే వచ్చేశారు. వచ్చాను అంటే అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. మనుస్మృతిని అంబేద్కర్ కాలంలో ఎక్కువ మంది అగ్రకులాలు అనుసరించారనేవాళ్ళు, కానీ ఆ మనుస్మృతిని ఇవాళ ఆవరించుకొని దాన్ని అమలు చేస్తున్నది, దాన్ని ఆచరిస్తున్నది మాలల్లో ఉండబడే స్వార్థపరులు, వాళ్ళు మనవాదు.